మా ఫ్యామిలీలో అందరూ పెట్టిన గారంకి మా లిక్కి ఏమవుతాడని చెప్పి చాలా భయపడేదాన్ని నేనైతే. అందరూ అనేవారు ఒక్కడే కదా చాలా గారం పెడుతున్నాడు, వీడు ఏమవుతాడో పెద్దయ్యాక అని చెప్పేసి అనేవారు. చిన్నప్పుడు వాళ్ళు ఉండే బిహేవియర్ బట్టి వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసి చెప్పలేం కదండి. నిజంగా చిన్న ఏజ్లోనే హాస్టల్లో వేసాం, ఉంటాడో లేదా అని చాలా భయపడేవాళ్ళం మేమైతే. వాడికంటే ఎక్కువ భయంగా మాకే ఉండేది. బట్ వాడు వాళ్ళ ఫ్రెండ్ కలిపి మంచిగా సెట్ అయ్యారనమాట. ఈ ఏజ్లో వాడు హాస్టల్లో ఉంటున్నాడంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మేమే కాదు అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వాడే నా హాస్టల్లో ఉండేది వామ్మో అని చెప్పి అంటున్నారనమాట. ఇంకా చాలా మంది అనుకుంటున్నారు వాడికి కావాల్సినవన్నీ అడిగిన వెంటనే కొనిచ్చేస్తున్నారు, ఇప్పుడే ఎలా ఉంటే పెద్దయ్యాక ఇంకెన్ని అడుగుతాడని చెప్పేసి అంటున్నారు. పేరెంట్స్గా వాడిని మేము అర్థం చేసుకున్నాం, వాడు మమ్మల్ని అర్థం చేసుకున్నాడు. ఇంకా వాడు అంత దూరంలో ఉంటున్నాడు కాబట్టి అడిగినవన్నీ కొనివ్వడం మా బాధ్యత కాబట్టి కొనిస్తున్నాము. ఎప్పుడో సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళి మళ్ళీ రాలేదు. ఇంకా 4 days ఉంటాడని చెప్పేసి మేమే వాడిని ఇంటికి తీసుకొచ్చాము. వాడికి ఇష్టమైంది రొయ్యల పులావ్ అనమాట. ఇంకా కావాల్సినవన్నీ చేసి పెట్టాను.